నేను కూరగాయల వారానికి కావాల్సిన కూరగాయలు కొనగానే ఆ కూరగాయలు అమ్మే ఆవిడ నాకు శ్వేతపత్రం ఇస్తుంది. నేను ఇక్కడే సూపర్ మార్కెట్ ఉంది, ప్రతి నెల అక్కడికి వెళ్ళి నేను నా సరుకులు కొనుక్కుంటాను. కౌంటర్ దగ్గర ఉన్నతను ఓ శ్వేతపత్రం ఇస్తాడు. వారానికి ఒక శ్వేతపత్రం వస్తుంది, నెలకు శ్వేతపత్రం వస్తుంది. నేను ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం అక్కడ తెలుసు. నేను 3 నెలల క్రితం ఎంత కొన్నాను, ఇప్పుడు ఎంత కొంటున్నాను, 6 నెలల క్రితం ఎంత కొన్నాను ఇప్పుడు ఎంత కొంటున్నాను తెలుసు కదా. ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగట్లేదని నిరూపించమని. దేశంలో నువ్వు 8.2% గ్రోత్ అని చెప్పి నువ్వు పేపర్లో వచ్చింది. అదే రోజు IMF ఇండియాలో డేటా C గ్రేడ్ అని చెప్పింది, రిలయబుల్ కాదని చెప్పి. అంతర్జాతీయ సంస్థలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ఆర్థిక వ్యవస్థలు కానీ నవ్వుతున్నాయి కదా. 5వ ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ స్థానంలో మనం వచ్చామనండి. బ్రిటన్ డెవలప్డ్ కంట్రీయే కదా, డెవలప్డ్ కంట్రీ. మరి 5వ స్థానంలో ఆ దేశాన్ని తోసి మనం ఆ స్థానంలో వచ్చామంటే మనం ఏమవ్వాలి? డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. మన పర్ క్యాపిటల్ ఎక్కడో ఉండాలి కదా. ఉందా? ప్రధానమంత్రి గారు చెప్తున్నారు కదా, మనం 2047కి డెవలప్డ్ కంట్రీ అవుతామని చెప్తున్నారు కదా. మరి 2047కి డెవలప్డ్ కంట్రీ అయితే ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతాను? 5వ ఆర్థిక వ్యవస్థ అయి ఉండి 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు వాళ్ళు ఉంటే వీళ్ళు తిండిలాగా అల్లాడుతున్నారని తెలుసు నీకు. కానీ ఇదేమో ఒక పబ్లిసిటీ. ఎందుకు చేయాలి మనం? మరి నన్ను అడుగుతా, అమెరికాలో కూడా ఆర్థిక సంక్షోభం ఉంది కదా. ఉందయ్యా, అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఉందని చెప్తారు వాళ్ళు. నీకు ఉందని చెప్పు. నేను అడిగేది అదే.